Hi guys, welcome to Cricket Chat with Venkatesh. What a match! An absolute thriller. First thriller of this season. Match number 4 between Delhi Capitals and LSG. ఎవరు అనుకోలేదు ఢిల్లీ గెలుస్తుందని చెప్పి. ఏదోలే చివరిలో ఏదో కొంత బిగ్ హిట్టింగ్ చేస్తున్నారు అశుతోష్ అండ్ విప్రాజ్ నిగమ్. నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది, పర్లేదు లేదో కొంచెం మార్జిన్ తగ్గించుకుంటారు అనుకుంటే చివరికి వచ్చేసరికి వాళ్ళు గెలిచేశారు విత్ 3 balls to spare. అశుతోష్ శర్మ లాస్ట్ సీజన్లో కూడా చాలా ఇంప్రెసివ్గా బ్యాటింగ్ చేశాడు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ చేస్తున్న అతన్ని ఒక ల్యాప్ షాట్ కొట్టాడు, బ్రహ్మాండమైన షాట్. బుమ్రాని కేర్ చేయలేదు. సో ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది యంగ్స్టర్స్ దగ్గర. సో ఈసారి ఆల్రెడీ ఒక ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఏంటంటే యంగ్ ప్లేయర్స్, మామూలుగా ఫోకస్ అంతా ఎవరి మీద ఉంటుంది, విరాట్ కోహ్లీలు, రోహిత్ శర్మలు, తర్వాత ఫారిన్ స్టార్స్ మీద ఉంటుంది. కానీ ఈసారి కొత్త కుర్రాళ్ళు, అన్నోన్ క్వాంటిటీ, వాళ్ళు అప్పుడే 4 మ్యాచ్ల్లోనే చాలా చాలా సెన్సేషనల్గా పర్ఫామ్ చేస్తున్నారు. సో ఎంత టాలెంట్ ఉంది ఈ దేశంలో, ఎంత కొత్త కొత్త వాళ్ళు ఎలా వస్తున్నారు అని అనిపిస్తుంది. అండ్ వాట్ అబౌట్ విప్రాజ్ నిగమ్? బౌలింగ్ బాగానే చేశాడు, సరే కొన్ని రన్స్ వెళ్ళి అంతకు వెళ్ళిన రన్స్, చాలా రన్స్ బాగానే ఇచ్చాడు, ఒక వికెట్ తీశాడు, ఆ మార్కులను అవుట్ చేశాడు, బాగానే ఉంది. బ్యాటింగ్లో అతను స్టార్ కంటే ముందెందుకు పంపించారు నాకు అర్థం కాలేదు. ఈవెన్ వాళ్ళు బ్యాటింగ్ లైనప్ చూపించినప్పుడు కూడా హిజ్ నేమ్ వాజ్ అహెడ్ ఆఫ్ మిచెల్ స్టార్క్. మిచెల్ స్టార్క్ ఈజ్ అ గుడ్ బ్యాట్స్మెన్. స్టార్క్ వస్తాడు కదా బ్యాటింగ్ అనుకుంటే, స్టార్క్ కంటే ముందు బ్యాటింగ్ వచ్చి అతను అదరు కొట్టేశాడు. 260 స్ట్రైక్ రేట్ ఏంటి? యాక్చువల్లీ ఆ చేజ్లో లాస్ట్లో వాళ్ళు వచ్చిన ఫినిషింగ్ టచ్లో హీ వాజ్ ది అగ్రెసర్. అశోక్ శర్మ స్టార్టింగ్లో అతని పెద్ద కనెక్ట్ కాలేదు. విప్రాజ్ నిగమ్ ఆ హోప్ ఇచ్చాడు. ఆ హోప్ ఇచ్చి అతను రన్స్ కొట్టిన తర్వాత దాని మీద చివరిలో అశుతోష్ శర్మ రిచ్చిపోయి మ్యాచ్ని బ్రహ్మాండంగా ఫినిష్ చేశాడు. సో యంగ్స్టర్స్ ఫినిషర్స్ మనం అనుకున్న ఒకప్పుడు ఫినిషర్స్ లేరని మనకు అనుకుంటే బోల్డంత మంది ఫినిషర్స్ మనకు అనిపిస్తున్నారు. సో ఇంకొక ట్రెండ్ ఏం ఎస్టాబ్లిష్ అయిందంటే ఈసారి ఆల్రెడీ 4 మ్యాచ్ల్లో కొత్త లెగ్ స్పిన్నర్స్, రిస్ట్ స్పిన్నర్స్ వీళ్ళని సడన్గా సర్ప్రైజ్ ప్యాకెట్గా తీసుకొస్తున్నారు. ఎవరు తెలియదు. విఘ్నేష్ పితోర్ ఎవరు, సుయాష్ శర్మ ఎవరు, విప్రాజ్ నిగమ్ ఎవరు, దిగ్వేష్ రాఠీ ఎవరు, ఇలాంటి బౌలర్స్ వచ్చేసి వాళ్ళు సెన్సేషనల్గా పర్ఫామ్ చేయడం, వాళ్ళు కీ వికెట్స్ తీయడం. సో ప్రతి టీం కూడా ఈ కొత్త రిస్ట్ స్పిన్నర్స్ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, మ్యాచ్లో ఆడిస్తున్నారు. అండ్ దే ఆర్ పికింగ్ అప్ వికెట్స్. సో ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ మ్యాచ్. ఒక స్టేజ్లో ఎలా అనుకున్నాం మనం, 210 చేంజ్ చేసుకుంటా ఢిల్లీ క్యాపిటల్స్, దే వర్ రెడ్యూస్ టు 7 for 3 అండ్ పవర్ ప్లేయర్లోనే దే వర్ 50 for 4. 6 ఓవర్స్లోనే 50 for 4 అయిపోయింది వీళ్ళ పని అనుకున్నాం. ఆ స్టేజ్ నుంచి వాళ్ళు రికవర్ కావడం, అది ఇంపార్టెంట్. తేడా ఎక్కడ వచ్చిందంటే నన్ను అడిగితే, మీరు చూడండి ఎల్ఎస్జీ ఇన్నింగ్స్లో 2 70s ఉన్నాయి. 1 by మిచెల్ మార్ష్ అండ్ 1 by నికోలస్ పూరన్. ఇద్దరు కూడా మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్స్. వాళ్ళు ఆన్ దేర్ డే దే కెన్ టీయర్ అపార్ట్ ఎనీ బౌలింగ్ అటాక్. ఏ బౌలింగ్ అటాక్నైనా ఉతికి ఆరేస్తారు. అలాగే చేశారు వాళ్ళు. ఇద్దరు కూడా రెచ్చిపోయి ఆడారు, బాగానే ఉంది. అండ్ వాళ్ళు ఆల్మోస్ట్ కళ్ళు తేలేశారు మన ఢిల్లీ బౌలర్స్. కానీ ఆ ఇన్నింగ్స్లో మీకు వాళ్ళిద్దరు మినహాయిస్తే ఎవరు పెద్దగా రన్స్ చేయలేదు. మార్క్రమ్ ఒక 15 చేశాడు, మరొకరెవరో ఒక 29 ఎంతో చేశారు. మిగతా అందరూ సింగిల్ డిజిట్సే. ఎవ్వరు కూడా, ఇంక్లూడింగ్ కెప్టెన్ రిషబ్ పంత్ గాట్ అవుట్ ఫర్ ఎ డక్. సో ఆ ఇన్నింగ్స్లో మీకు మిగతా వాళ్ళు కాంట్రిబ్యూషన్స్ లేవు. అండ్ వాళ్ళు లాస్ట్ 5 overs స్టార్ట్ అయ్యేసరికి దేవర్ ఆన్ 170. 5 వికెట్స్ చేతిలో ఉన్నట్టున్నాయి. అక్కడి నుంచి దే యాడెడ్ జస్ట్ 39 runs ఇన్ ద లాస్ట్ 5 overs. లాస్ట్ 5 oversలో మీరు కనీసం 50 runs చేయాలి. మినిమం 50 runs చేయాలి మీరు, అంత మంచి బ్లిస్టరింగ్ స్టార్ట్ వచ్చిన తర్వాత. బట్ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ కేమ్ బ్యాక్ వెరీ వెల్. కుల్దీప్ యాదవ్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. ఆ పిచ్ మీద కుల్దీప్ యాదవ్ బ్యాక్ ఎండ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఐ థింక్ ఈ బౌల్డ్ 17th over. 2 runs ఇచ్చి 2 wickets తీశాడు. అక్కడ టర్న్ అయిపోయి ఆ తర్వాత రిమైనింగ్ ఓవర్స్ కూడా 18, 19, 20 కూడా చాలా టైట్ బౌలింగ్ చేశారు ఢిల్లీ బౌలర్స్. స్టార్క్ 3 wickets తీశాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ పవర్ ప్లేలో డిఫికల్ట్ ఓవర్స్ వేసాడు. పవర్ ప్లేలో వాళ్ళు రెచ్చిపోయి ఆడుతున్నప్పుడు అతను కూడా కెప్ట్ థింగ్స్ టైట్.
సో ఢిల్లీ ఉన్న బౌలింగ్లో ఉన్న ఆ ఎఫెక్ట్. తర్వాత ముఖేష్ కుమార్ పిక్డ్ అప్ కీ వికెట్. ముఖేష్ కుమార్ ఐ థింక్ హీ గాట్ రిడ్ ఆఫ్ నికోలస్ పూరన్. సో వాళ్ళకు బౌలింగ్లో ఉన్న వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ బాగా పనిచేసింది. ఆ ఎక్స్పీరియన్స్తో తర్వాత స్టార్క్ గాట్ 3 వికెట్స్. సో 209కి రెస్ట్రిక్ట్ చేశారు. ఒక స్టేజ్లో అనిపించారు 250 చేస్తారనుకున్నాం ఢిల్లీ ఎల్ఎస్జీ. కానీ దేవర్ రెస్ట్రిక్టెడ్ టు జస్ట్ 209. 209 వాజ్ గెటబుల్. మనకు తెలుసు కదా, మనకి తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే ఉప్పల్లో మన హైదరాబాద్లో 30 సిక్సర్లు వస్తే వైజాగ్లో 29 వచ్చినాయి. సో సిక్సర్ల వర్షం. మన తమిళనాడు కూడా అదే పెట్టున్నాం కదా, వైజాగ్లో కూడా బౌండరీల వర్షం, అదే బౌండరీల వర్షమే కురిసింది. బట్ 209 అక్కడ సరిపోదేమో బాయ్స్. 209 ఇంకొక 20-30 రన్స్ చేసి ఉంటే డిఫరెంట్గా ఉండేది. బట్ వెన్ శార్దుల్ ఠాకూర్, ది లార్డ్ శార్దుల్ ఫస్ట్ ఓవర్లో 2 వికెట్లు తీసి వాళ్ళ నడ్డి విచ్చేసాడు స్టార్టింగ్లోనే. సో జేక్ ఫెల్జర్, మర్గర్ ఇలాంటి పిచ్ మీద అతను చాలా చాలా డేంజరస్ బ్యాటర్. సో అతన్ని తొందరగా అవుట్ చేశాడు. సో శార్దుల్ ఠాకూర్ ఎప్పుడైతే ఫస్ట్ ఓవర్లో 2 వికెట్లు తీశాడో, సో వెన్ దే వర్ రిడ్యూస్డ్ ఫర్ 77 for 3 ఢిల్లీ క్యాపిటల్స్ టప్పా వికెట్లు పడ్డాయో మనకి చాలా కష్టం అనిపించింది. బట్ ఫ్యాఫ్ డు ప్లెసీ అండ్ అక్షర్ పటేల్ మధ్య ఒక పార్ట్నర్షిప్ చూసాం, 43 రన్స్ పార్ట్నర్షిప్. అది కొంత రికవరీ ఫేజ్. అక్షర్ పటేల్ పవర్ ప్లేని యూజ్ చేసుకుని వికెట్లు పడినా సరే, ఎందుకంటే దే నో దట్ ఇప్పుడు ఇంపాక్ట్ ప్లే రూల్ వచ్చిన తర్వాత ఏమైందంటే మీకు విప్రస్ నిగమ్ హూ బ్యాటెడ్ సో వెల్ వాజ్ బ్యాటింగ్ అట్ నెంబర్ 8. నెంబర్ 8 దాకా మీకు బ్యాటింగ్ ఉంటే మొదట్లో మీకు 3 వికెట్లు పడినా 7 రన్స్కే పెద్ద ఫరక్ పడదు. సో అందుకని అక్షర్ పటేల్ వికెట్లు పడినా సరే హీ టుక్ హిస్ ఛాన్సెస్ అండ్ స్కోర్డ్ దోస్ 23-24 రన్స్ విత్ 200 స్ట్రైక్ రేట్. అక్కడ పవర్ ప్లేలు వేస్ట్ అవ్వకుండా చేశాడు. అండ్ ఫ్యాఫ్ డు ప్లెసీ ఆల్సో సపోర్టెడ్ హిమ్. సో అది అక్కడ బేస్ క్రియేట్ అయ్యి దాని మీద ట్రిస్టన్ స్టబ్స్ హూ వెంట్ ఫర్ 28 రన్స్. నికోలస్ పూరన్ ఫ్యూరీకి అతను బలయ్యాడు. ఒక 3 సిక్స్లో ఒక 4 ఇచ్చాడు. సరే వాటెవర్ 4 సిక్సర్లో ఒక 4 ఇచ్చాడు. 24-28 4 సిక్స్లో ఒక 4 ఇచ్చాడు. బట్ ట్రిస్టన్ స్టబ్స్ కూడా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో వాళ్ళ బేస్ క్రియేట్ చేశారు. కానీ ఎప్పుడైతే వికెట్లు పడతా ఉన్నాయో ది రన్ రేట్ వాజ్ అండర్ ద కంట్రోల్. రన్ రేట్ పెద్ద వాళ్ళ స్టేజ్ దాటిపోవట్లేదు. బట్ వికెట్లు లేవు కదా చేతిలో. అందులో విప్రాజ్ నిగమ్ అంటే ఏం ఆడతాడు అతను? ఇంతవరకు ఎలాంటి రిప్రజెంటేటివ్ క్రికెట్ పెద్దగా ఆడలేదు. 3-4 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు చాలా తక్కువ ఆడాడు. యూపీకి ఆడతాడు అనుకుంటా. అలాంటి ప్లేయర్ అతను హీ వాజ్ దే ఇన్ ద టీమ్ ఫర్ హిజ్ లెగ్ స్పిన్ బౌలింగ్. బట్ అతను వచ్చి అదరగొట్టేశాడు. 260 స్ట్రైక్ రేట్తో ఒక 29 ఎంతో చేశాడు, 33 ఎంతో చేశాడు. తర్వాత అశుతోష్ శర్మ రెచ్చిపోయాడు. పట్లల్లి రవి బిష్ణు వేసిన ఒక ఓవర్, ఐ థింక్ 18th ఓవర్లో అతను కొట్టిన 2 సిక్స్లో 4, దాంతో మొత్తం మళ్ళీ మౌంటైన్ షిఫ్ట్ అయిపోయింది. అంతా విప్రజ్ నిగమ్ కూడా బ్రహ్మాండమైన హిట్టింగ్ చేశాడు. సో లాస్ట్ 5 ఓవర్స్లో వీళ్ళిద్దరూ కలిసి మొత్తం నెరేటివ్ చేంజ్ చేసి విప్రజ్ అవుట్ అయిన తర్వాత కూడా కుల్దీప్ వచ్చాడు. కుల్దీప్ కూడా ఒక మంచి 4 కొట్టాడు. కానీ అతను స్ట్రైక్ ఇచ్చే ప్రయత్నంలో రన్అవుట్ అయ్యాడు. లాస్ట్ ఓవర్లో యాక్చువల్గా దెర్ వాజ్ సమ్ డ్రామా. ఎందుకంటే ఒక ఎల్బిడబ్ల్యూ అప్పీల్, అది మనకి రియల్ టైం చూస్తే మోహిత్ శర్మ వాజ్ ది బ్యాట్స్మెన్. అది అవుట్లా కనిపించింది. బట్ బాల్ వాజ్ మిస్సింగ్ ది ఆఫ్ స్టంప్. బాగానే ఉంది కానీ స్టంపింగ్ ఛాన్స్ మీరు అనొచ్చు, అది డైరెక్ట్గా కీపర్ చేతిలోకి రాలేదు, డిఫ్లెక్షన్ ఉంది, ప్యాడ్కి తగిలింది. బట్ హీ గాట్ ఇట్ కవర్డ్. అది చాలా పెద్ద మిస్టేక్ రిషబ్ పంత్ నుంచి. ఎందుకంటే అది ఆ బాల్ పట్టి స్టంపింగ్ చేస్తుంటే అక్కడ మ్యాచ్ అయిపోయేది. ఎందుకంటే మోహిత్ శర్మ వాజ్ ది లాస్ట్ బ్యాట్స్మెన్. సో అశుతోష్ శర్మ వాజ్ అట్ ది అదర్ ఎండ్. కానీ నెక్స్ట్ బాల్కి ఒక సింగిల్ తీసి అశుతోష్కి స్ట్రైక్ ఇచ్చాడు మోహిత్ శర్మ. అండ్ అశుతోష్ శర్మ హిట్ ఎ 6 టు ఫినిష్ ద మ్యాచ్. సో వండర్ఫుల్ నాక్. అతను కూడా అద్భుతమైన బ్యాటింగ్. అశుతోష్, శశాంక్ లాస్ట్ టైం ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారో మనం చూసాం ఫర్ పంజాబ్ కింగ్స్. సార్ అశుతోష్ని వీళ్ళు ఏరుకోరి తీసుకున్నారు. సో హీ హెస్ గివెన్ దట్ ఫినిషింగ్ టచ్. సో ఢిల్లీ క్యాపిటల్స్లో ఉన్న ఆ బ్యాలెన్స్ దట్ టిల్టెడ్ ఇట్ ఇన్ దేర్ ఫేవర్. ఆఫ్ కోర్స్ వాళ్ళ బౌలింగ్ కూడా నేను చెప్పినట్టుగా స్టార్క్ కొద్దిగా రన్స్ ఇచ్చినా పెద్దగా రన్స్ ఇవ్వలేదు. ఓవర్కి 10 రన్స్ ఇవ్వడం కూడా పెద్ద ఎక్కువేం కాదు ఇప్పుడున్న పరిస్థితులు. ఓవర్కి 10 రన్స్ అంటే ఓకే అనుకోవాలి. సో స్టార్క్ 3 వికెట్లు తీశాడు, కీలకమైన వికెట్లు తీశాడు.
స్టార్క్ అండ్ అఫ్ కోర్స్ స్టార్క్తో పాటు కుల్దీప్ వేసిన బౌలింగ్. కుల్దీప్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. ఐ థింక్ ఈ గేవ్ ఏ నథింగ్ అవే. చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు. ఐ థింక్ 20 runs ఫర్ హిస్ 2 wickets. కుల్దీప్ ఇన్ హిస్ 4 overs. ఇలాంటి పిచ్ మీద దట్ వాజ్ అబ్సల్యూట్ గోల్డ్. అండ్ అక్షర్ పటేల్ వీళ్ళ బౌలింగ్ దానివల్ల వాళ్ళు బ్రహ్మాండంగా సర్వ్ అయ్యారు. అండ్ ఎల్ఎస్జీకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్రిన్స్ యాదవ్ లాంటి బౌలర్, మణిమార సిద్ధార్థ్ బౌల్డ్ వెల్ అండ్ గాట్ 2 wickets. బట్ మిగతా బౌలర్స్ అంత ఎఫెక్టివ్గా అనిపించిన పరిస్థితి మనకి. వాళ్ళకి బౌలింగ్లో లేరు, వాళ్ళకి అందరూ ఇంజరీస్ ఉన్నాయి కదా. దానివల్ల ఆ బౌలింగ్లో వాళ్ళకి ఆ వీక్నెస్ కనిపించింది. రవి బిష్ణోయ్ వెంట్ ఫర్ రన్స్, కొన్ని వికెట్లు తీసినా కూడా వెంట్ ఫర్ లాడ్ ఆఫ్ రన్స్. సో వాళ్ళకి కొంచెం ఆ బౌలింగ్లో సరైన బౌలర్స్ లేకపోవడం, సరైన పేస్ బౌలర్స్ లేకపోవడం, అది దట్ హర్ట్ దెమ్. ఎందుకంటే మనకు లాస్ట్ ఓవర్ షాబాజ్ అహ్మద్ వేయడం ఏంటి, లాస్ట్ ఓవర్లో స్పిన్నర్ వేస్తే 6 కొడతారని తెలుసు, కానీ దే హ్యాడ్ నో చాయిస్. సో ఐ థింక్ అన్ఫార్చునేట్ ఫర్ ఎల్ఎస్జీ. ఆ స్టేజ్లో వాళ్ళు ఈజీగా గెలుస్తారు అనుకున్న మ్యాచ్లో చేతులారా ఏమో పోగొట్టుకున్నారు. లేకపోతే ఢిల్లీ హ్యాడ్ ఏ బెటర్ టీమ్. వాళ్ళ టీంలో ఉన్న బ్యాలెన్స్, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్. ఇన్ఫ్యాక్ట్ అశుతోష్ శర్మ కేమ్ ఇన్ యాజ్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్. సో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఎలాంటి ప్రమాదం చేస్తుందనే దానికి ఇది ఎగ్జాంపుల్. బట్ అది దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ ది గేమ్లో ఏంటంటే ఆ డ్రామాటిక్ ఎలిమెంట్. అశుతోష్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి బ్రహ్మాండ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం. ఇంపాక్ట్ ప్లేయర్ ఉన్నాడు కాబట్టి సంబడి లైక్ విప్రజ్ నిగమ్ బ్యాటింగ్ ఎట్ నెంబర్ 8, దానివల్ల మీకు మొదట్లో వికెట్లు పడినా కూడా మీకు ఏం ఇబ్బంది లేకుండా చేశారు. బట్ ఇట్ వాజ్ ఎ థ్రిల్లర్, ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ థ్రిల్లర్. నిజంగా భలే మజా వచ్చింది, మస్తు మజా కదా.